హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వంశీమోహనం పార్ట్ 29. వేరొకరి ఉంగరం అలాగే నాది కానిది ఏది నా దగ్గర ఉండకూడదు, అందుకే ఇచ్చేశాను అంటుంది. ఇక్కడ ఎలా ఉంటావు ప్రియా, వెళ్ళిపోదాం రా ప్రియా, నువ్వు నా దానివి అంటూ చేయి పట్టుకోపోతాడు వికాస్. అంత క్రితమే అక్కడికి వచ్చిన వంశీ వికాస్ చేయి ప్రియను తాకే లోపలే తన వెనక్కి లాగుతాడు. ప్రియ నడుమే చేయి వేసి గట్టిగా బిగించి తన వైపుకు బలంగా అదుముకుంటాడు వంశీ. చీరలో ఉండటం వల్ల వంశీ చేయి డైరెక్ట్గా నడుమును తాకుతుంటే అలానే బిగుసుకుపోయి వంశీని చూస్తుంది ప్రియ. వంశీ అలా చేయగానే వికాస్ కోపం వచ్చేస్తుంది. ఏంట్రా ఇంతకు ముందు అన్నావు, ప్రియ నీదా? నేను ఏదైనా ఒకేసారి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నడుము చుట్టూ ఉన్న చేయిని మరింతగా బిగించి, ఇది నా పెళ్ళం, నాకు మాత్రమే సొంతం, నా సొంత ప్రాపర్టీ, ఇది నా కోసమే పుట్టింది, నాతోనే ఉంటుంది, నాతోనే చస్తుంది, దీనికి సంబంధించిన ప్రతిదీ నాదే. మరోసారి దీన్ని నీడని తాకాలని చూసిన పాతేస్తాను, అర్థమైందా? అర్థమయ్యేలా చెప్పాలా అంటాడు వంశీ బేస్ వాయిస్తో. వంశీ అలా మాట్లాడుతూ ఉంటే ప్రియకి చెప్పలేనంత హ్యాపీగా ఉంటుంది. వంశీ గొంతులు బేస్కి కొంచెం వెనక్కి తగ్గుతాడు వికాస్. నీ నిర్ణయం ఏంటి ప్రియా అంటాడు వికాస్. రే ఒకసారి చెప్తే అర్థం కాలేదా అంటాడు కోపంగా వంశీ. నేను నిన్ను అడగలేదు అంటాడు గొంతులోకి లేని ధైర్యం తెచ్చుకొని. ప్రియ వైపు చూస్తాడు వంశీ. చెప్పు అంటాడు వికాస్ ప్రియ వైపు చూస్తూ. మొదటిగా ఒకటి గుర్తుపెట్టుకో వికాస్, నా నిర్ణయం నా భర్త నిర్ణయం వేరుగా ఉండవు. తను ఏదంటే నేను కూడా అదే. అయినా పెళ్ళైపోయిన అమ్మాయి వెంట తిరగడానికి సిగ్గుగా అనిపించడం లేదు? ఇక బయలుదేరు అని పరుషంగా చెప్తుంది ప్రియ. వంశీ నవ్వుకుంటూ వికాస్ వైపు పొగరుగా చూస్తాడు. ప్రియ వైపు తిరిగి తన చుట్టూ ఉన్న చేతిని తీసి, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ పని ముగించుకొని వస్తాను అంటాడు వంశీ. హా మామా అంటూ చెప్పి వికాస్ వైపు చురుగ్గా ఒక చూపు చూసి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ప్రియ. వంశీ కోపంగా 2 అడుగులు ముందుకు వేసి వికాస్ మొహం మీద బలంగా ఒక పంచిస్తాడు. ఏంట్రా నేను గమనించలేదు అనుకుంటున్నావా? ఏంటి నా పెళ్ళాన్ని వంకర చూపు చూస్తున్నావు అంటూ మరో 2 బలమైన పంచులు ఇస్తాడు మొహం మీద. వికాస్ మొహం అంతా ఎర్రగా అవుతుంది. అసలే పెళ్ళప్పుడు కొట్టిన దెబ్బలకు ఇప్పటి వరకు పడుకున్నావు, ఇప్పుడు మరలా తన్నులు తింటే ఎప్పుడు లెగుస్తావో అంటాడు కోపంగా వికాస్ వైపు చూస్తూ. వికాస్ మొహం నల్లగా పెట్టుకుని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వంశీ తిట్టుకుంటూ వెనక్కి తిరిగి లోపలికి వస్తాడు. అప్పటిదాకా అక్కడే ఉన్న అంతా చూస్తున్న భాస్కర్ దంపతులు ప్రియ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏంట్రా కన్నయ్య అప్పుడే వచ్చావు అంటూ అడుగుతుంది వేదవతి. చెప్పాను కదమ్మా, ఆ ఉద్యోగం వదిలేశాను, ఇక వచ్చేసాను, ఇక మన కంపెనీ పని మీద ఉండాలి అంటాడు. మధ్యాహ్నం భోజనం చేసి బయటికి వెళ్ళిపోతాడు వంశీ. వంశీ ఇంతకుముందు తన గురించి వికాస్తో మాట్లాడిన మాటలు తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రశాంతంగా పడుకుంటుంది ప్రియ. తర్వాత రోజు ఆఫీస్కి వచ్చిన నవ్య వంశీ రిజైన్ చేసి వెళ్ళిపోయాడని తెలిసి ఫుల్గా షాక్ అవుతుంది. ఇదేంటి ఇంత సడన్గా అనుకుంటూ అడిగితే రీజన్ మాకు తెలియదు అనే చెప్పారు అందరూ. కోపంతో ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టినట్లుగా అనిపించి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. రూమ్కి వెళ్ళి ఆ కోపాన్ని తట్టుకోలేక అన్నీ కింద విసిరికొట్టి పగలగొడుతుంది. ఆఫీస్ వదిలేసి వెళ్తే నిన్ను వదిలేస్తానా? నెవర్. ఈ నవ్యకి ఎప్పటికైనా నువ్వు సొంతం అవ్వాల్సిందే అనుకుంటూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. తనకు పెళ్ళి కాకుండా ఉంటే ఏదో ఒకటి చేసి నా సొంతం చేసుకుని ఉండేదాన్ని, కానీ పెళ్ళయింది, ఇప్పుడు తను నా సొంతం కావాలంటే తన సొంతమైన మనిషిని అడ్డు తప్పించవలసిందే అనుకుంటూ కన్నింగా నవ్వుకుంటుంది నవ్య. రోజులు గడుస్తూ ఉంటాయి. వంశీ తన ఆఫీస్కి ప్లేస్ కూడా చూసేసి వర్క్ కూడా స్టార్ట్ చేయిస్తాడు ఆఫీస్ సెటప్ కోసం. ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు వంశీ. ప్రియ ఫ్రెష్ అయ్యి చీరను చుట్టుకొని వచ్చేసి వంశీ ముందు నిలబడుతుంది. వంశీ తనను చూసి ఫ్రీజ్ అయ్యి, ఒసే మెంటల్ పోయి చీర కట్టుకో, ఇదేమవుతారో అంటాడు తల పక్కకు తిప్పి. వంశీ మొహాన్ని తన వైపు తిప్పుకొని నువ్వే కట్టు అంటుంది. వంశీ షాక్ అవుతూ నేను కట్టేదేంటి, చీర కట్టం నేర్చుకున్నావు కదా అమ్మ దగ్గర, బాగానే కడుతున్నావుగా, ఇంక నేనెందుకు కట్టడం
నాకదంతా తెలీదు. ప్రస్తుతం నీతో చీర కట్టించుకోవాలి అనిపిస్తుంది అంతే అంటుంది. నేను కట్టను అంటూ మరలా ల్యాప్‌టాప్ ఒళ్ళోకి తీసుకుంటాడు వంశీ. సరే అయితే అంటూ చుట్టుకున్న చీరను తీసి నేల మీద పడేస్తుంది. ఏం చేసిందా అని పైకి చూసిన వంశీ బ్లౌజ్ లంగాతో ఉన్న ప్రియను చూసి ఫ్రీజ్ అయిపోయి వెంటనే తేరుకొని "ఒసే తిక్కదానా ఏం చేస్తున్నావు? తిక్క వేషాలన్నీ వేస్తున్నావు" అంటూ లేచి వెళ్ళి కింద ఉన్న చీరను తీసుకొని తనకు కప్పడానికి చూస్తాడు. నువ్వు కడితే చీర కట్టు లేదంటే ఇలానే ఉంటా అంటుంది మొండిగా. అమ్మని పిలుస్తాను కడుతుంది అనగానే ఒక చూపు చూస్తుంది ప్రియ. మీ అమ్మ కట్టకపోతే నాకు రాదా ఏంటి? నాకు నువ్వే కట్టు అంటుంది. నేను కట్టను అంటూ బెడ్ మీద కూర్చుంటాడు. అదుపు తప్పుతున్న మనసును తన వశం చేసుకుంటూ. నువ్విప్పుడు చీర కట్టలేదనుకో రూమ్‌లో నుండి పెద్దగా అరుస్తాను. చీర విప్పుతున్నావు కానీ కట్టడం లేదు అని అంటూ నవ్వుతుంది కొంటెగా. వంశీ షాక్ అవుతూ ఇంట్లో పెద్దవాళ్ళున్నారే రాక్షసి అలా మాట్లాడకు చంపుతా అంటూ కంగారుగా లెగుస్తాడు. మరైతే కట్టు అంటుంది. నాకు కట్టడం రాదు అంటాడు. ప్రియ నవ్వుతూ నేను నేర్పిస్తాగా నేను చెప్పినట్లు కట్టేసేయ్ అంటుంది. సైకోదానా అంటూ దగ్గరికి వచ్చి చీర పట్టుకుంటాడు. ప్రియ నవ్వుతూ ఎలా కట్టాలో చెప్తుంది. వంశీ చేతులు వణుకుతూ ఉన్నా అలానే బయట వేసి కుర్చీలు ఎలా పెట్టాలో ప్రియ చెప్తూ ఉంటే పెడుతూ ఉంటాడు. కానీ తన నడుమును చూసి వంశీ మనసు కంట్రోల్ అవ్వడం లేదు. ఎన్నిసార్లు కుర్చీలు పెడుతున్నా ఫోకస్ కుదరడం లేదు. ప్రియ ఫుల్గా మనసులో నవ్వుకుంటుంది. నన్ను బాగా ఆడుకుంటున్నావు కదే అనుకుంటూ ఎలాగోలా బలవంతంగా ఆ అందమైన నెలవంక నుండి చూపులు ప్రక్కకు తిప్పి ఎలాగోలా కుర్చీలు పోసి తనకి చేతికి ఇవ్వాలనుకున్నవాడు ఇక తన వల్ల కాక తనే నడుముకు దోపేస్తాడు. ప్రియ ఫ్రీజ్ అయి బొమ్మలా బిగుసుకుపోతుంది. ఇతను ఊహించలేదు. వంశీ వెంటనే వెళ్ళి బెడ్ మీద ల్యాప్టాప్ చేతిలో తీసుకొని నార్మల్గా ఉన్నట్లుగా నటించడానికి చాలా కష్టపడతాడు. ప్రియ అలాగే నిలబడి ఉండడం చూసి దొంగ మొహంది ఇలాంటి వేషాలు వేసి నన్ను డిస్టర్బ్ చేసింది ఇది డిస్టర్బ్ అయింది అని ముద్దుగా తిట్టుకుంటూ ప్రియా అంటూ గట్టిగా పిలుస్తాడు. వెంటనే ఈ లోకంలోకి వచ్చేస్తుంది ప్రియ. వెళ్ళి డిన్నర్ ఏర్పాట్లు చూసేదేమైనా ఉందా లేక అలానే నిలబడి ఉంటావా అంటాడు. ఆ మామ అంటూ తడబడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రియ. తను బయటికి వెళ్ళగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు వంశీ. అరగంటలో నాకు సినిమా చూపించావు కదే అనుకుంటాడు గుండె మీద చేయి వేసుకొని. తర్వాత ప్రియ అల్లరి తలుచుకోగానే అందమైన చిరునవ్వు వచ్చేసింది వంశీ పెదవులపై. తర్వాత డిన్నర్ చేసేసి పడుకుంటారు అందరూ. ప్రియ రోజు నిద్రపోయాక వంశీకి తన హృదయం మీద పడుకోబెట్టుకోవడం అలవాటై ఈరోజు ప్రియకి నిద్ర రాక అటు ఇటు దుల్లుతూ ఉండడంతో తను కూడా ప్రియను దగ్గరకు తీసుకోలేకపోతాడు. వంశీకి కూడా నిద్ర పట్టడం లేదు ప్రియ చింతలేకపోవడంతో. ఆ రాత్రి ముచ్చటైన జంటకి ఒకరి గురించిన ఆలోచనలతో మరొకరికి నిద్ర కరువవుతుంది. మార్నింగ్ నుండి ఎవరికీ తెలియకుండా తనెవరికీ కనపడకుండా వంశీ వాళ్ళ ఇంటిని గమనిస్తూ ఉంటుంది నవ్య ప్రియ కోసం. ప్రియ దూరం నుండి కనపడుతుంది కానీ దగ్గరగా చూడలేకపోతుంది. అయినా అక్కడే నిలబడి చూస్తూ ఉండడంతో చెట్లకు నీళ్లు పోయడానికి బయటకు వస్తుంది ప్రియ. ప్రియను చూసి నవ్వి మొహం మాడిపోతుంది. ఇదేంటి ఇంత అందంగా ఉంది అనుకుంటూ. ముట్టుకుంటేనే కందిపోయేలా ఉంది అందుకే ఆ వంశీ దీన్ని చేసుకున్నాడు. ఇంత అందగతి పక్కనుంటే ఇక నా మీదకి ఎలా ధ్యాస మరలుతుంది. నేను అనుకున్నది కరెక్ట్. దీన్ని లేపేసి వంశీని నా సొంతం చేసుకోవాలి అని బలంగా అనుకుంటుంది నవ్య. వెంటనే తనకు కనపడకుండా నక్కి ప్రియ ఫొటోస్ తీస్తుంది మొబైల్తో. కోపంగా ప్రియను చూసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తన ఇంటికి వెళ్ళి కోపంగా బ్యాగ్ విసిరి కొడుతుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ కొద్దిసేపటికి ఒక నిర్ణయానికి వస్తుంది. వెంటనే ఎవరికో కాల్ చేసి మాట్లాడి ఏం చేయాలో వాళ్ళకి చెప్పి కొంత మనీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. తను తీసిన ప్రియ ఫోటో పంపుతుంది. మిగతా మనీ పని అయ్యాక ఇస్తాను అని చెప్తుంది. వాళ్ళు అలాగే మేడం అంటూ కాల్ కట్ చేస్తారు. అయిపోయావు ప్రియ ఇక రోజులు లెక్క పెట్టుకో అనుకుంటుంది కసిగా నవ్య. అలా 2 రోజులు గడిచిపోతాయి. ఈరోజు కన్నయ్య తొందరగా వస్తే సరుకులు తెప్పించాలి అంటుంది ప్రియతో మాట్లాడుతూ వేదవతి. దానికి మామెందుకు మనం వెళ్దాం సూపర్ మార్కెట్కి ఏమంటావు అంటూ అడుగుతుంది ఆనందంగా ప్రియ. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళకపోవడంతో. అంతే అంటావా నేను ఎప్పుడు వెళ్ళలేదురా కన్నయ్య తెచ్చేవాడు. సరే ఈసారి మనిద్దరం వెళ్దాంలే అంటుంది. ప్రియ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇద్దరు ఇంట్లో అన్ని పనులు ముగించుకొని భాస్కర్కి చెప్పి సరుకులు తేవడానికి వెళ్తారు.
సూపర్ మార్కెట్‌లో లిస్ట్ చూసుకుంటూ నెలవారీ సరుకులు ట్రాలీలో వేసుకుంటూ వెళ్తుంటే అదంతా కొత్తగా ఉంది ప్రియకి. ఎప్పుడూ సరుకులు తెచ్చిందే లేదు. వాటిలో షాపింగ్ తెలియనే లేదు. ఇంట్లో సంధ్య కూడా ఎప్పుడు వెళ్ళలేదు. మెయిడ్స్ మాత్రమే ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చేవారు. ప్రియకి సంబంధించి షాపింగ్ ఉంటే కాస్మెటిక్స్, తన బట్టలు అన్నీ ఇలాంటివే. అందుకే ఇంటికి కావాల్సిన సరుకులు దగ్గరుండి బాధ్యతగా కొంటూ ఉంటే చాలా బాగుంది ప్రియకి. కొత్తగా కూడా ఉంది. సరుకుల షాపింగ్ అంటే ఎలా ఉంటుందో మొదటిసారి తెలిసింది ప్రియకు. అలా ఇద్దరు బిల్డింగ్ వేయించి బయటికి వస్తారు. ఆటో కోసం చూస్తుండగానే ఒక వ్యాన్ వేగంగా వాళ్ళ ముందు ఆగుతుంది. ఎవరా అని తిరిగి చూస్తారు ఇద్దరు. వెంటనే ఒక అతను ముందుకు వచ్చి ప్రియ చేతిని బలంగా లాగి వ్యాన్లోకి ఎక్కించి ముందుకు దూకిస్తాడు. వేగంగా కంగారు పడిపోతూ వెనుక పరిగెత్తి ఇక తన వల్ల కాక వ్యాన్ నెంబర్ చూస్తుంది. బాధతో కళ్ళు వర్షిస్తుంటే తమ సరుకులు ఉన్న దగ్గరికి వచ్చి వాటర్ తాగి గుండెదడం తగ్గించుకొని వెంటనే వంశీకి కాల్ చేస్తుంది. చెప్పుమా అంటాడు వంశీ. వేదవతి ఏడుస్తూ విషయం చెప్పగానే వంశీ పిడికిలి కోపంతో బిగుసుకుంటుంది. వేదవతి వెహికల్ నెంబర్ కూడా చెప్తుంది. అయినా మీరు బయటికెందుకు వచ్చారు అంటాడు కోపంగా. సరుకుల కోసం అంటుంది చిన్నగా వేదవతి కొడుకు కోపం తన గొంతులో తెలుస్తుంటే. సరే మా నువ్వు సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటాను, నాన్నకిప్పుడే ఏమీ చెప్పకులే అంటాడు. వేదవతి కళ్ళు తుడుచుకుంటూ జాగ్రత్త కన్నయ్య అంటూ కాల్ కట్ చేస్తుంది. తర్వాత తప్పక సరుకులు తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా వ్యాన్లో ప్రియ గొడవ చేసినట్టు నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేస్తారు. ప్రియ పెనుగులాటం తప్ప ఏమీ చేయలేకపోతుంది. కొద్దిసేపటి తర్వాత గోడౌన్ దగ్గరకు వచ్చి ఆగుతుంది వ్యాన్. ప్రియను లాక్కుని వెళ్ళి ఒక గదిలో పడేస్తారు. ప్రియకి వాళ్ళ అవతారాలు చూడగానే భయం వేస్తుంది. కళ్ళ వెంబడి నీళ్లు తెలియకుండానే వచ్చేస్తాయి. తన మామతో జీవితం మొదలు పెట్టకుండానే అంతమైపోతుందా అనుకుంటూ భయపడిపోతుంది ప్రియ. వంశీ అసహనంగా కళ్ళు మూసుకుని క్షణం పాటు ఆలోచిస్తాడు. వెంటనే తనకు తెలిసిన ఫ్రెండ్కి కాల్ చేసి వెహికల్ నెంబర్ చెప్పి ట్రేస్ చేసి అడ్రస్ చెప్పమని చెప్తాడు. చాలా అర్జెంట్ రా, నా వైఫ్ను కిడ్నాప్ చేశారు అనగానే అయ్యో అవునా, కొద్దిసేపట్లో నీకు పంపిస్తాను అంటూ కాల్ కట్ చేసి ఆ పని మీద ఉంటాడు అతను. ప్రియకి ఏమైనా అవుతుంది అన్న ఊహనే భరించలేకపోతాడు వంశీ. కంగారుగా అనిపిస్తుంది. తన ఫ్రెండ్ కాల్ కోసం చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి వంశీ నిరీక్షణ ఫలించి తన ఫ్రెండ్ దగ్గర నుండి ఆ వెహికల్ ఇప్పుడు ఎక్కడ ఉందో మెసేజ్ వస్తుంది. అతను థ్యాంక్స్ చెప్పి వెంటనే బైక్ని ముందుకు దూకిస్తాడు. రౌడీలు ప్రియ చేతికి కట్టిన కట్లు నోటికి వేసిన ప్లాస్టర్ తీసేస్తారు. ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని రే ఎవర్రా మీరు అంటూ గట్టిగా అరుస్తుంది ప్రియ. ఏంటి నోరు లేస్తుంది అంటూ ప్రియ చెంప మీద లాగిపెట్టి ఒకడు కొడతాడు. ప్రియ దూరంగా వెళ్ళి పడుతుంది. పెదవి చిట్లి రక్తం వస్తూ ఉంటుంది. ప్రియ కళ్ళ నిండా నీరు చేరుకుంటాయి ఆ నొప్పికి. తన్ని ఇంతవరకు ఎవరూ కొట్టలేదు, అందుకే ఆ నొప్పి అస్సలు తట్టుకోలేకపోతుంది ప్రియ. చెంప కూడా ఎర్రగా కందిపోతుంది. ఏడుస్తూ అతని వైపు చూస్తుంది. ఎగిరెగిరి పడకు, నిన్ను చంపమని మాకు డబ్బులు ఇచ్చారు, అలాగే చేస్తాం అంటూ వాళ్ళు చెప్పగానే షాక్ అవుతుంది ప్రియ. ఎవరు చంపమన్నారు అంటూ అడుగుతుంది వణుకుతూ. అదంతా నీకు అనవసరం, మా పని మేం చేస్తాం అంటూ పక్కన పెట్టిన ఒక దొంగ ముక్కను తీసుకుని కొట్టడం మొదలు పెడతాడు. ప్రియక బాగా దెబ్బ తగులుతుంది. 2 దెబ్బల తర్వాత 3వ దెబ్బ కొట్టడంతో పక్కనే ఉన్న రాయి మీద పడుతుంది ప్రియ. తలకు దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉండడంతో స్పృహ తప్పుతుంది. రౌడీలు ఆ దొంగ పక్కన పడేసి కత్తి తీసుకొని స్పృహ లేని ప్రియ దగ్గరికి వస్తారు. కత్తి తీసుకొని పొడిచే ఆఖరి నిమిషంలో వంశీ అతని చేతిని వెనక్కి లాగుతాడు. వాళ్ళు ఆ ప్లేస్లో వంశీని చూసి షాక్ అవుతారు, ఎలా వచ్చాడా అనుకుంటూ. 2-3 రోజుల నుండి ఆ ఇంటి ముందు ప్రియ కోసం రెక్కి వేసిన వాళ్ళకి వంశీ బాగానే తెలుసు ఆ ఇంటి మనిషిగా. కాకపోతే ఇక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. ప్రియని ఆ పరిస్థితిలో చూసి వంశీ కళ్ళు అగ్నిగోళాలు అవుతాయి. కత్తిని పక్కన పడేయించి అందరిని చచ్చేట్లుగా కొడుతూ 10 నిమిషాల్లో అందరినీ పడుకోబెట్టేస్తాడు వంశీ. ముందు వేగంగా ప్రియ దగ్గరికి వెళ్ళి వణికే చేతులతో ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తాడు. ప్రియకి ఊపిరి ఆడుతూ ఉండడంతో వంశీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు. తెల్లగా ఉండే తన ఒళ్ళు ఎర్రగా కమిలిపోయి ఉండడంతో ఇంకా తల దగ్గర రక్తం వస్తూ ఉండడంతో తన్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తాడు.
అంబులెన్స్కి కాల్ చేసి ఫాస్ట్గా మరలా ఆ రౌడీల దగ్గరకు వచ్చి నొప్పితో అల్లాడుతున్న వాళ్ళని మరలా పిచ్చిగా కొడతాడు. తన కోపం చల్లారే వరకు. వాళ్ళిక దెబ్బలకు తాళలేకపోతారు. ఒకటి జుట్టు పట్టుకొని పైకి లేపి ఎవరు చేయమన్నారా ఈ పని అంటూ అడుగుతాడు వంశీ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ. వంశీని చూసి వాడు భయంతో బిక్క చచ్చిపోతాడు. మాకు ఆ అమ్మాయి ఎవరో తెలియదు సార్. ఈ అమ్మాయిని చంపేయాలని మాకు డబ్బులు ఇచ్చింది సార్, అంతే అంటాడు. అమ్మాయా అంటూ షాక్ అవుతాడు వంశీ. వంశీ బుర్ర పాదరసంలా పనిచేయడం మొదలు పెడుతుంది. ప్రియ మీద పగ ఉన్న అమ్మాయిలు ఎవరుంటారు? తనకు శత్రువు అబ్బాయే కదా ఆ వికాస్ కాడు. వాడు తప్ప ప్రియకి ఎవరూ శత్రువులు లేరు. పోనీ నా వైపు అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే తన మనసులో తన ఆలోచనలో నవ్య స్ఫురిస్తుంది. వెంటనే తన మొబైల్ తీసి ఆఫీస్ ఫొటోస్ ఓపెన్ చేసి నవ్య ఉన్న దగ్గర పిక్ జూమ్ చేసి ఆ రౌడీకి చూపిస్తాడు ఈ అమ్మాయేనా అంటూ. ఆ రౌడీ అవును సార్, ఆ అమ్మాయే మాకు డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయిని చంపమని చెప్పింది అని చెప్తాడు. వంశీకి చాలా కోపం వస్తుంది నవ్య మీద. ఆ రౌడీ మాట్లాడేటప్పుడు ఆడియో రికార్డ్ కూడా చేస్తాడు వంశీ. మరలా కొట్టగానే వాడు స్పృహ తప్పుతాడు. ఇంతలో అంబులెన్స్ రావడంతో పరుగున ప్రియ దగ్గరకు వచ్చి తన 2 చేతులతో లిఫ్ట్ చేసి వేగంగా ముందుకు నడుస్తాడు వంశీ. అంబులెన్స్లో ప్రియను పడుకోబెట్టి తన వెనకాల బైక్ మీద ఫాలో అవుతాడు. హాస్పిటల్కి చేరుకోగానే ప్రియని ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేసి తను బయట కూర్చుంటాడు. కళ్ళు వర్షిస్తుంటే తుడుచుకోవాలని కూడా మర్చిపోతాడు వంశీ. తన ప్రేమ, తన ప్రాణం అలా ఒంటి నిండా గాయాలతో స్పృహ లేకుండా పడి ఉంటే ఊపిరి ఆగిపోయినట్లుగా ఉంటుంది వంశీకి. కళ్ళు తుడుచుకుని పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పి ఆ రౌడీలు స్పృహ లేకుండా ఎక్కడ పడి ఉన్నారో చెప్తాడు వంశీ. కొద్దిసేపట్లో నా భార్య ట్రీట్మెంట్ అయిపోతుంది, ఆ తర్వాత నేను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు వంశీ. బాధగా ఎమర్జెన్సీ రూమ్ వైపే చూస్తూ ఉంటాడు. సుమారు గంట తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. ఎలా ఉంది డాక్టర్ అంటూ కంగారుగా ముందుకు వస్తాడు వంశీ. ఏ ప్రాబ్లం లేదు, అన్ని టెస్టులు స్కానింగ్స్ చేశాం. మీ వైఫ్కి ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే గాయాలు మానటానికి 3 రోజులు పట్టవచ్చు. అప్పటి వరకు హాస్పిటల్లోనే ఉంచండి అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. హ్యాపీ ఫీల్ అవుతూ మనసులోనే దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు వంశీ. వెంటనే తల్లికి కాల్ చేసి విషయం చెప్పి తండ్రికి మెల్లగా చెప్పి తీసుకుని రమ్మని చెప్తాడు. కంగారు పడవలసింది ఏమీ లేదని కూడా చెప్తాడు. వేదవతి వంశీ కాల్ కట్ చేయగానే ఏడ్చేస్తుంది. వెంటనే కళ్ళు తుడుచుకొని తమాయించుకొని భాస్కర్ దగ్గరికి వెళ్తుంది. కొద్దిసేపటికి ప్రియని రూమ్కి షిఫ్ట్ చేస్తారు. తను ఇంకా స్పృహలోకి రాలేదు. ఒంటి నిండా దెబ్బలతో ఉన్న ప్రియను చూసి వంశీ మనసు వెలవెల్లాడుతుంది. నవ్య మీద కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. కొద్దిసేపటికి రూమ్ డోర్ తీసుకుని లోపలికి వస్తారు వేదవతి దంపతులు. ప్రియను అలా చూసి వేడి చేస్తుంది వేదవతి తట్టుకోలేక. భాస్కర్ కూడా తన ప్రియమైన మనవరాలను అలా చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బాధగా తలనిమురుతాడు వెళ్ళి పక్కన కూర్చొని. ప్రాబ్లం ఏమీ లేదు, దెబ్బలు తగ్గే వరకు హాస్పిటల్లో ఉండాలి అని చెప్పి ప్రియను చూసుకోమని చెప్తాడు వంశీ. ఎక్కడికి రా ఇప్పుడు అంటూ అడుగుతుంది వేదవతి. కొన్ని లెక్కలున్నాయి, తేల్చుకొని వస్తాను, ప్రియ జాగ్రత్తమా అంటూ చెప్పి బయటికి నడుస్తాడు వంశీ. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.